ఉడుమలపేటలో నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఏరియాకు వెళ్ళడం కుదరదు. ఆ రూట్లో ఖచ్చితంగా చెక్ ఇన్ ఉంటుంది. ఏమైంది? పోలీసులు రా. ఎందుకు ఇక్కడ బండి బండి ఆఫ్ చేయరా? వెనకాల ఏముద్రా? ఎవరు లేదు సార్, లోడ్కి వెళ్తున్నా. సార్ బండిని అక్కడ పక్కన ఆపేసి బండి బుక్ పేపర్లు తీసుకురా. బండి అక్కడ లేదు సార్, సడన్ గా చూడగానే. బండిలో ఏముంది? బండిలో ఏం లేదు సార్, చెక్ చేశాను, ఖాళీయే. పోనీ 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 వెళ్ళు, బయలుదేరండి. వెళ్ళు వెళ్ళు, వేగంగా వెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, పోనీ పోనీ. మేడం, ఆ ముగ్గురు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళందరి డీటెయిల్స్, తర్వాత ఎస్పీ ఆఫీస్ నుంచి వాళ్ళ సర్వీస్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసాం మేడం. ఓకే, దట్స్ గ్రేట్. మేడం, వాళ్ళ ఫోన్ కి ఫ్రీక్వెంట్ గా కాల్ చేసిన నెంబర్స్ ని మానిటర్ చేయమని సైబర్ క్రైమ్ కి చెప్పాం. బండి మ్యాటర్ ఏమైంది? లోకల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదైనా సమాచారం తెలిస్తే మీకు చెప్తాం మేడం. ఓకే, మనకి వాళ్ళ గురించి తెలిసిన లాస్ట్ ఇన్ఫర్మేషన్ సునీత వాళ్ళ ఇంట్లో ఒక 11:30కి చూసింది కదా. ఒక 2.5 hours లో మాక్సిమం ఎంత కవర్ చేసుంటారు? 150 kilometers. ఎస్ మ్యామ్. చెక్కింగ్ ఉండడం వల్ల వాళ్ళు కొట్టాయం, ఎర్నాకుళం, మూనార్ వైపు వెళ్లే ఛాన్స్ తక్కువ మేడం. ఇక ఒకే దారి ఇడికి మాత్రమే, ఎందుకంటే అక్కడ చెక్కింగ్ తక్కువగా ఉంటుంది. లేదంటే వాళ్ళు ఇక్కడే ఉండాలి కదా. హలో, ఎస్ మేడం, జీప్ దొరికింది. ఈ ఏరియాలో ఉన్న టవర్ జంప్ చేసినప్పుడు ఇక్కడున్న ఒక వ్యక్తి ఫోన్ నుండి ప్రవీణ్ కాల్ చేశారు. అతని ఫ్రెండ్ హకీంకే కాల్ చేశాడు. ఆ హకీం ఫోన్ ఏమో ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే, వాళ్ళు తీసుకువెళ్లిన బండి డీటెయిల్స్ ఇప్పుడు దొరుకుతాయి. వాళ్ళు ఏ రూట్ ద్వారా వెళ్లారో అన్ని సీసీటీవీ కెమెరాస్ లో చెక్ చేయాలి. గాట్ ఇట్? ఎస్ మేడం. అమ్మని ఎలాగైనా హాస్పిటల్ తీసుకెళ్ళరా. ఎవరికైనా చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి చెప్పంతా నేను చూసుకుంటాను. బండి తీసుకుని పోరా.
సరే ఎవరి దగ్గర చెప్తావు తీసుకెళ్ళమని? మన వాళ్ళ దగ్గర చెప్పి అంతా నేను చూసుకుంటాను. బండి తీసుకెళ్ళు. నువ్వేంటి వాడితో సోచ్ చెప్తున్నావు? వాడిని వాడి బండి పోలీసులు ఐడెంటిఫై చేసి ఉంటారు. వాళ్ళు ఇప్పుడే ఇక్కడికి వస్తారు. ఏమిటి ఇద్దరు ఆ పెళ్లి నడకలో? సార్ ఏం ప్లాను? ఏం ప్లానా? నీకేమైనా ప్లాన్ ఉందా? చెప్పరా. ఆ బాడీని తీసుకురావద్దని అప్పుడే చెప్పాను. నువ్వు వెలగబెట్టింది చాలు, నేను చెప్పినట్టు విను. సార్ నేనేం చేశాను? నా మీద అరుస్తున్నారు. నీకేం కావాలరా? నువ్వు తప్ప. అసలు ఈ గొడవ అంతటికి నువ్వే కారణం. నీకు వీడికి సహాయం చేయబోయి నేను ఎరుక్కున్నాను. మీరేం సహాయం చేశారు సార్? మీకు వాడి మీద కోపం, అందుకనే కొట్టారు. నేను చెబితేనే కొట్టారు. నువ్వు ఇలాగే మాట్లాడతావు. నీకు మీ నాన్న బుద్ధే. మా నాన్న గురించి మాట్లాడితే మీకు మర్యాద ఉండదు సార్. ఏం చేస్తావరా? ఏం చేస్తావరా? చెప్పు. ఏం చేస్తావు? ఏం చేస్తావరా? నువ్వు తప్పుకో. వదరు. எங்க போது நடக்கிற? நீ சாவறதுக்கு வேற வண்டி கிடைக்கலையா? சாவுகிறாய். అన్నా 3 టీలు. கடை இப்பதான் తెరిచాను. 5 నిమిషాలు లేట్ ఆகும். పర్వాలేయా? సరే అన్న, పర్వాలేదు. అన్నా ఫోన్ ఉంటే ఒకసారి ఇస్తావా? నా దాంట్లో బ్యాలెన్స్ తక్కువ ఉంది. హలో అక్క, నేను సునీతని మాట్లాడుతున్నా. సరసక్క, సరసక్క, మీ అమ్మాయి కాల్ చేసింది. సమస్య ఏమీ లేదట. భయపడక్కర్లేదని నీతో చెప్పమంది. నువ్వేం దిగులు పడకక్క. ఏ ఇన్ఫర్మేషన్ అయినా వెంటనే నాకు చెప్పాలి. వుడ్ యు ట్రాక్ ద నంబర్?